ఆర్య సమాజాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఈయన స్వామి దయానందుడు. అప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలు, దురాచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎట్లా ప్రబలినాయంటే వేదం పేరుతో ప్రబలినాయి. అయితే అదే వేదాన్ని ఆధారంగా చేసుకొని వేదములో ఇటువంటి మూఢాచారాలు, మూఢనమ్మకాలు, సామాజిక రుగ్మతలు లేవు అని కేవలం వేదాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి స్వామి దయానందుడు. అతడే ఈ ఆర్య సమాజాన్ని స్థాపించాడు. సమాజం యొక్క ఉన్నతి కొరకు ఆర్య సమాజం ద్వారా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్య సమాజంలో పిల్లల కొరకి, బాలబాలికల ఉన్నతి కొరకు యోగా నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు. అట్లాగే వయోవృద్ధులకి, యువకులకి యోగా 6 నుంచి 7 వరకు నిర్వహించడం జరుగుతూ ఉంది. అట్లాగే యువతకు, బాలురు కానివ్వండి, బాలికలు కానివ్వండి, వాళ్ళకి శారీరక ఉన్నతి కొరకు అందులో భాగంగా, ఆత్మరక్షణలో భాగంగా వాళ్ళకి కరాటే కూడా నేర్పించడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు సుమారు సంవత్సరం నుంచి జరుగుతూ ఉన్నాయి. ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం కూడా ఇక్కడ సత్సంగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ సత్సంగ కార్యక్రమంలో యజ్ఞము మరియు బాలబాలికలు మరియు పెద్దలకు కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతి కొరకు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ ప్రతిరోజు ఏదైతే యోగా కార్యక్రమము మరియు కరాటే క్లాసెస్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ ఆర్య సమాజం ఏదైతే ఉందో ఆర్యనగర్ లోపల శివాజీ స్టాచ్యూ పక్కకి ఇక్కడ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులే. శృణ్వంతో విశ్వమార్యం, ప్రపంచాన్నంతా మంచివాళ్లుగా మారుద్దాం, మనము మారుదాం అనే సదుద్దేశంతో స్వామి దయానందుల వారు 150 సంవత్సరాల క్రితం ఈ ఆర్య సమాజాన్ని స్థాపించడం జరిగింది. ఇందులో కుల మతాలకు, లింగ భేదాలు లేకుండా అందరూ ఆహ్వానితులే. దీని నుంచి అందరూ లాభపడవచ్చు. తాను లాభపడి ఇతరులకు లాభం చేకూర్చడమే ఈ సమాజం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ధన్యవాదాలు.